కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ను టెర్రరిస్ట్ లాగా అఫీషియల్ గా ప్రకటించింది. అతడి ముఠాను దేశ క్రిమినల్ కోడ్ ప్రకారం ఉగ్రవాద సంస్థగా ప్రకటించినట్టు కెనడా ప్రజా భద్రతా మంత్రి గ్యారీ ఆనంద్ సంగరే ప్రకటించారు. దీంతో కెనడాలోని ఈ సంస్థ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ప్రజలు తమ ఇళ్లలో ఎలాంటి భయం లేకుండా సురక్షితంగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక నేరాలు అదుపు చేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా టెర్రరిస్ట్ సంస్థగా లారెన్స్ బిష్నోయ్ ముఠాను ప్రకటించామన్నారు ఆనంద్ సంగరే. ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని చెప్పారు. కొన్ని వర్గాలను టార్గెట్ చేసుకుని హింస బెదిరించడం లాంటి చర్యలకు బిష్నోయ్ గ్యాంగ్ పాల్పడుతోందని చెప్పారు. కెనడాలో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఆగడాలు పెరుగుతుండటంపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో బిష్నోయ్ గ్యాంగ్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని కోరుతూ మార్క్ కాకీ ప్రభుత్వానికి కన్జర్వేటివ్ పార్టీ ఇటీవల లేఖ రాసింది. ఇక బిష్నోయ్ గ్యాంగ్ నేర సామ్రాజ్యం విస్తరిస్తోందని, కెనడా పౌరులను దోచుకోవడం, హత్య కేసులో వీరి పాత్ర ఉందని కెనడా ఎంపీ ఫ్రాంక్ ఆపటో తన లేఖలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో బిష్నోయ్ గ్యాంగ్ ను ఉగ్రవాద సంస్థగా ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.